అమ్మవారు పార్వతమ్మ ఎండు కొండ లోపల ఏనాడు ఉంటున్నదో ఆగో లోకాల శంకరుడు ఆగో గంధమాల పర్వతాల మీద పొద్దేడు పూజలు మా పేరు పూజ చేసుకుంటే లోకాల శంకరుడు ఉంటున్నాడు. మరి అలనాడు రోజు లోపల మరి ఇక్కడ దగ్గర కానీ 12-12 ఆవిడ దూరము ఎక్కువ 7 కానీ 7 అన్నదమ్ములల్లా ఆగో అందరికన్నా చిన్నవాడు ఆగో జగ పెరిగిన వాడు జమదగ్ని ముని యొక్క 6 అన్న యొక్క అన్నగాలను ఎంబడి పెట్టుకొని ఏనాడు వచ్చారో అమ్మవారు రేణుకా ఎల్లమ్మ విత్త పంజాలు అగో జమదగ్ని ముని గెలుస్తున్నాడయ్యా ఓ పెద్దరాలా 12 వచనాల యొక్క టమ్మం ఎక్కిండు. ఆ టమ్మం ఎక్కిన గాని చేయగంట మీద ఏనాడు దెబ్బ కొట్టిండు. ఆ గంట నాదం ఆగం ఉందని కానీ 30 ముట్ల దోతి కట్టిండు. 60 ముళ్ళ దోతి కట్టిండు. 30 ముళ్ళ పాక చుట్టిండు. అవి 60 ఏళ్లకు చేయగట్టులుగా రాయంగా అయ్యని కానీ దేవన దేవతలు 30 కోట్ల 70 కోట్ల దేవతలు అంగలింగాలు ఆచారవంతులు అగో శివ శివాని శివతత్తులు దొరుకుతున్నారు. రామ రామ అగో 30 కోట్ల 70 కోట్ల దేవులు సంబరపడ్డారు, సంతోషపడ్డారు. అగో లోకాల శంకరుడు అమ్మవారు పార్వతమ్మ అగో మునిరాజు వేడికొస్తున్నారు. రామ రామ అమ్మవారైన గాని అటువంటి ఒక్క ఏనాడు లోకాల శంకరుడు 7 మునులు తీసుకొని వచ్చిన వారే చిన్నవాడు జమదగ్ని ముని ఏనాడు పెట్టిన పన్నం లోపల గెలిచినాక మరి ఆ కన్న తల్లి రేణుక ఎల్లమ్మ మేడ దిగి ఏనాడు ఏడ వచ్చిందో ఓడిపోయిన 7 ముని బావల కళ్ళ చూసి ఏమిటయ్య బావలాల బావలాల ఏమిటయ్య బావలాల బావలాల
ఇక సభికులందరూ కలిసి సప్పట్లు కొట్టిండు నా నాడు అమ్మవారు ఎల్లమ్మ సంబరపడుతుంది ఆ తల్లి సంతోషపడుతూ ఉన్నది ఆ ముని రాజు లోపల పూలమాలేసింది ఆరుగురు బావల పేరు కచ్చి ఏమన్నది ఓ బావలాల మీరు ఓడిపోయిండ్రు ఇక మీరు నాళ్ళ కదుడ తేలిపోమ్మా అని వారి వెనుక ఎల్లమ్మ మాట పలుకుతున్నదో అరుగులకు చారు గుండెలు అన్నది గుండెలకు బెల్లు అంట ఉన్నాయి వస్తే ఎల్లమ్మ ఓ పదకారి పాపాత్మరాలు వెళ్ళిపోమ్మ అని ఎప్పుడు మాట పలుకుతున్నావో అరుగులకు చారు గుండెలు అన్నది గుండెలకు బెల్లు అంట ఉన్నాయి ఓ పాపాత్మలు వెళ్ళిపోమ్మ అని ఎప్పుడు మాట పలుకుతున్నావో మా తమ్ములకు వెడవాసి మేము ఎట్లా పోతున్నామో రేపు నీకు లెక్కలైన కని భక్తు వెడవాసి పోవాలని సత్య శాపన పెట్టి మూడు వెళ్ళిపోతున్నారో దేవదేవుడు దేవదంగమయ్య సంబరపడ్డాడు సంతోషపడ్డాడు ఈ ఎండికొండ పడికొండ లోపల నా బిడ్డ రేణుక ఎల్లమ్మ జమదగ్గిరి మురికి ప్రేమతో తల్లి ఎత్తనని ఎండికొండ పడికొండ లోపల అయ్యో దేవదేవుడు దంగమయ్యారా దేవదేవుడు దంగమయ్యారా దేవదేవుడు దేవదంగమయ్య సంబరపడతాడు సంతోషపడుతుందరే ఎండికొండ వంటం లోపల వచ్చే వంటని వచ్చి బంగారు సిక్కుడాకు తోడాలు శివకక్కుడాలు మావిడాకు తోడాలు కక్కుడాలు కడుతూ ఉన్నారా మరి ఆడపిల్ల వేది కాయల్లమ్మను మరి పిల్ల పిల్లలు తయారు చేసిండ్రు చెమలగ్ని మునియమ్మ పిల్ల పిల్లగాను తయారు చేసింది మరి బ్రహ్మదేవుడు బ్రాహ్మణోడాయి ఆ ఎండికొండ పౌడి కొండ లోపల రేణుక ఎల్లమ్మకు కళ్యాణం చేస్తారంటున్నారో పోలి బియ్యం తెచ్చి రానే అయ్యో సాకవారి అప్పుడే చెప్పిన పోలి బియ్యం గౌడ సంఘం వారు గాని ఎవరైనా గాని ఇక్కడ ఊళ్ళో వాళ్ళైనా గాని ఆ సమాన్ చెప్పినాం అప్పుడే ఒకసారి ఆ ప్రసాదాన్ని ఫోన్ చేస్తే ఆ సమాన్ తీసుకొస్తే పోరు పోసి కళ్యాణం చేస్తే కథ నడుస్తుంది అప్పుడే చెప్పిన ఎవరు లేలే మరి వారు ఎవరి పేరు చెప్పాలా నేను ప్రసాదాలు ఇప్పుడు సప్లై చేసుకుంటారు వేరాలు ఇక్కడ ఉన్నారంటవా అటు వేరాళ్ళు ఇక్కడ ఎవరు లేరు